రాప్తాడులో రాజకీయం రసవత్తరంగా మారిందనే టాక్ నడుస్తుంది. ఆ సెగ్మెంట్లో మాజీ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎంపీ ఆధిపత్య పోరు నడుస్తుందని వార్తలు గుప్పుమంటున్నాయి. సోదరుడిపై భూ వివాదంలో వచ్చిన ఆరోపణ నేపథ్యంలో ఇరకాటంలో పడిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎంపీ గోరంట్ల మాధవ్కు ఆ నియోజకవర్గంలో పాగా వేసే ఛాన్స్ ఇచ్చారనే టాక్ నడుస్తుంది. తోపుదుర్తి బ్రదర్స్ స్పీకర్లొత్తి కష్టాల్లో ఉండటంతో రాప్తాడులో పాగా వేసేందుకు మాజీ ఎంపీ మాధవ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. ఇంతకీ ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? వాచ్ దిస్ స్టోరీ. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాప్తాడుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మూడోసారి పరిటాల సునీత గెలుపొందారు. దీంతో ప్రత్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చాలా రోజులుగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. దీనిని అదునుగా తీసుకున్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాప్తాడులో విస్తృతంగా పర్యటిస్తున్నారట. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన సోదరుడు పీకల్లోతు కష్టాల్లో ఉండి కేసుల్లో ఇరుక్కున్న నేపథ్యంలో అక్కడ పాగా వేసేందుకు మాధవ్ ప్లాన్ చేస్తున్నారనే వార్తలు గుప్పమంటున్నాయి. నాడు అధికారంలో ఉండగా చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ పై దురుసు వ్యాఖ్యల కేసు సహా ఓ యువకుడి హత్య కేసులు ఆరోపణలను తోపుదుర్తి సోదరులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఉరవకొండ పోలీస్ స్టేషన్లో ఓ కేసులో నిందితులకు మద్దతుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి హల్చల్ చేశారు. అనుచరులను వెంటబెట్టుకుని ఏకంగా పోలీస్ స్టేషన్లోని పంచాయతీ నిర్వహించారట. దీంతో ఎప్పుడేమి జరుగుతుందోననే టెన్షన్లో తోపుదుర్తి సోదరులున్నట్లు టాక్ నడుస్తోంది. మరోవైపు 2019 ఎన్నికలకు ముందు పోలీసు ఉద్యోగంలో ఉన్న గోరంట్ల మాధవ్ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2024 ఎన్నికల్లో మాధవ్కు టికెట్ ఇవ్వడానికి జగన్ నిరాకరించారు. దీంతో ఆయన వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. కానీ అనూహ్యంగా ఫ్యాన్ పార్టీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. గోరంట్ల మాధవ్కు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఎక్కడ చెడిందో ఏమో కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రత్యర్థి పార్టీ కంటే వీరిద్దరి మధ్య గొడవ ఎక్కువైందని టాక్ వైసీపీ వర్గాల్లోనూ వినిపిస్తోంది. టికెట్ దక్కని గోరంట్ల మాధవ్ రాప్తాడులో తన ఓటమి కోసం పనిచేశారంటూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన సోదరుడికి వరుస కష్టాలు మొదలయ్యాయి. దీంతో తనకంటూ ఏ నియోజకవర్గం లేని గోరంట్ల మాధవ్ రాప్తాడుపై కన్నేశారట. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బ్రదర్స్ ఎదుర్కొంటున్న కష్టాలను తనకు అనుకూలంగా మలుచుకునేలా పావులు కదుపుతున్నారనే వార్తలు గుప్పమంటున్నాయి. రాప్తాడులోని బలంగా ఉన్న కురుబ సామాజిక వర్గానికి చెందిన నాయకులను అదేవిధంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని వ్యతిరేకించి రెడ్డి సామాజిక వర్గ నాయకులను తరచూ కలుస్తూ విందులు మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారట. మొన్నటి వరకు పార్లమెంటు స్థాయిలో ఉన్న నేత సడన్ గా రాప్తాడు రాజకీయాల్లో జోక్యం చేసుకోవడంతో సొంత పార్టీలోనే చర్చ సాగుతుందట. అసలే పీకల్లోతు కష్టాల్లో ఉన్న తోపుదుర్తికి గోరంట్ల మాధవ్ మితిమీరిన జోక్యం మరింత కోపాన్ని తెచ్చిందని వార్తలు గుప్పమంటున్నాయి. రాజకీయాల్లో ప్రోత్సహించిన తనకి మాధవ్ ఎసరు పెడుతున్నారంటూ తోపుదుర్తి తన అనుచరుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. రాప్తాడులో తన వ్యతిరేక వర్గీయులుగా ఉండి గోరంట్ల మాధవ్కు సహకరిస్తున్న 5గురు వైసీపీ నాయకులను సస్పెండ్ చేయించేలా తోపుదుర్తి పావులు కదిపారట. విషయాన్ని అధినేత జగన్ దృష్టికి తీసుకువెళ్లి సదరు నేతలను తప్పించగలిగారని టాక్ నడుస్తోంది. తద్వారా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు తోపుదుర్తి చెక్ పెట్టారట. దీనికి కౌంటర్గా గోరంట్ల మాధవ్ కూడా తన రాజకీయ చతురత ఉపయోగించారట. నియోజకవర్గంలో కీలక నేతల రాజీనామా అస్త్రాన్ని ప్రకాష్ రెడ్డిపై వదిలారట. తోపుదుర్తి ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నామని రామగిరి వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మూకుమ్మడి రాజీనామాలతో నియోజకవర్గంలో రాజకీయాన్ని హీటెక్కించారు. రాప్తాడులో ఆధిపత్యం కోసం ఇరువురు నేతలు డి అంటే డి అనేలా వ్యవహరిస్తూ ఉండడంతో పార్టీ శ్రేణులు గందరగోళంలో పడ్డారట. ఎవరి పక్షాన మాట్లాడితే ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలియక కొందరు సైలెంట్ అయ్యారనే వార్తలు తెరపైకి వస్తున్నాయి. మాధవ్కు వ్యతిరేకంగా చేస్తే నియోజకవర్గాల్లో కురుబ సామాజిక వర్గం ఎక్కడ దూరమవుతుందోననే ఆలోచనలో నేతలున్నారనే టాక్ నడుస్తోంది. అసలే పార్టీ అంతంత మాత్రంగా ఉన్న సమయంలో ఆ ఇద్దరి నేతల మధ్య పోరుకు ఎక్కడ పులి స్టాప్ పడుతుందని వైసీపీ శ్రేణులు ఎదురు చూస్తున్నారట. For more videos like this, subscribe Big TV channel.